నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. వరుస జిల్లా టూర్లతో అభ్యర్థుల కసరత్తులో నిమగ్నమయ్యారు. టీడీపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశారు. నిన్న విశాఖ జిల్లా జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశానంతరం పార్టీ అభ్యర్థుల పేర్లు బయటకొచ్చాయి. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల నేతలతో పవన్ భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఇప్పటికే ఆశావహులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ రాకతో పార్టీ ఆఫీస్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. రాజమండ్రిలో సమావేశానంతరం అభ్యర్థుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. విశాఖ ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది. కాపు సామాజిక వర్గ ఓట్లు అధికం కావడంతో ఆ ఓట్లన్నీ కూటమికి దక్కేలా పవన్ వ్యూహరచన చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. వరుస జిల్లా టూర్లతో అభ్యర్థుల కసరత్తులో నిమగ్నమయ్యారు. ఈ రోజు రాజమండ్రి టూర్లో ఉన్నారు. అక్కడ అభ్యర్థులకు సంబంధించిన ఒక సమావేశం అయితే నిర్వహించారు జనసేన ఆఫీస్లో. మరి ఈ మేరకు అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి డీటెయిల్స్ అన్ని మాకు అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. 12:30కి సమావేశం స్టార్ట్ అయింది కదా, అయిపోయి ఉండొచ్చు ఎప్పటికో. సో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 12:30 కాడి నుంచి సమావేశాన్ని 5 వరకు వాడివేడిగా కొనసాగించారు. సమావేశం అయితే పూర్తయింది. ఆయన ఇప్పుడే ప్రత్యేక విమానంలో అమరావతి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ వేడివేడిగా జరిగిన సమావేశంలో మొత్తం నియోజకవర్గాల వారీగా జనసేన నాయకులు, అలాగే పొత్తులో భాగంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులతోటి సమావేశమయ్యారు. వ్యూహరచన అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో ఇక్కడ సీట్ల గురించి ప్రధానంగా చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రధానంగా గతంలోనే రాజానగరం సీట్ని ఆయన ప్రకటించారు. అదే రకంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కూడా జనసేన పోటీ చేస్తుందని చెప్పేసి ఇక్కడ కేడర్కి అయితే సంకేతాలు అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కందుల దుర్గేష్ని జనసేన నుంచి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఆయనకు సీటు ఖరారు చేసినట్లుగా అయితే ధృవీకరించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైనప్పటికీ కూడా మొత్తం 4 నియోజకవర్గాలు, అంటే రాజానగరము, అలాగే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, ఆనపర్తి, 4 నియోజకవర్గాలకు సంబంధించి వ్యూహరచన చేసి మొత్తం అందరితో కూలంకషంగా ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో, రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, అన్ని రకాలుగా చర్చలను అయితే కొనసాగిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా రాజానగరం పైన, అలాగే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పైన ఆయన దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కేడర్ ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పేసి ఆయన ప్రకటించినట్లుగా అయితే చెప్తున్నారు. కేడర్ అయితే చెప్తున్నారు జనసేనకు సంబంధించిన నాయకులు అయితే. దీనికి సంబంధించి కందుల దుర్గేష్ కూడా తనను ఎంపిక చేశారని చెప్పేసి సమావేశం అనంతరం బయటకు వచ్చి ఆయన అయితే ప్రకటించారు. దీనిపైన టీడీపీ నాయకులతో కూడా మాట్లాడి ఇక్కడ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్య చౌదరితో కూడా మాట్లాడుకుని ఆయనతో కలుపుకుని మేము ఇక్కడ పోటీకి నిలబడుతున్నామని చెప్పేసి కందుల దుర్గేష్ అయితే ప్రకటించారు. అయితే రాజమండ్రి రూరల్ కి సంబంధించి
ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరిని, టీడీపీ నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరిని రాజానగరం పంపించాలా లేదా రాజమండ్రి సిటీకి సంబంధించి ఆయనకి కేటాయించాలనే దానిపైన అటు టీడీపీ నాయకులతో కానీ ఈ జనసేన నాయకులతో కలిసి చర్చించిన తర్వాత ఆ 2 స్థానాల్లో దేనికైతే బుచ్చయ్య చౌదరిని ఎంపిక చేస్తారనే దానిపైన కూడా చర్చ సాగినట్లుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారితో అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చుని కూడా దీనిపైన చర్చలు సాగిస్తారని చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. అయితే రూరల్ సీటు మాత్రం కరాఖండిగా జనసేనకి కేటాయించినట్లుగా ఆయన ఇక్కడ సమావేశంలో ప్రకటించినట్లుగా అయితే కేడర్ అయితే చెప్తుంది ఆమె. అంటే ఇది వన్ సైడెడ్ గా జనసేన వైపు నుంచి తీసుకున్న నిర్ణయమా, ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడుకున్న తర్వాత వచ్చిన నిర్ణయం? అంటే టీడీపీతో, అంటే చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన అనంతరం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం? ఎందుకంటే బుచ్చయ్య చౌదరి అక్కడ సిట్టింగ్, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రూరల్ రాజమండ్రి నుంచి. అయితే జనసేన టీడీపీ పొత్తులో గతంలో అయితే తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ రాజానగరము అలాగే కోనసీమ జిల్లాలో రాజోలు నియోజకవర్గం పోటీ చేస్తామనే దానిపైన ఆయన స్టాండ్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఆయన చాలా సార్లు సమావేశాలు అయిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలో చర్చలు అయితే జరిగి ఉంటాయి. సీట్ల సర్దుబాట్ల విషయంలో ఎవరికి కేటాయించాలనే దానిపైన క్యాడర్ ఎక్కడ బలంగా ఉందో అక్కడ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు సేవలు కూడా వినియోగించుకోవడానికి ఆయన్ని రాజమండ్రి సిటీకి పంపుదామా లేకపోతే రాజానగరం పంపుదామా, ఈ రెండిట్లో లేదా ఎంపీగా పోటీకి నిలబెడదామా అనే దానిపైన చర్చలు సాగినట్లుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ లో కొంత చెప్తున్నారు. కానీ దీనిపైన నిర్దిష్టమైన ప్రకటన అయితే లేదు. కానీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన నిలబడుతుందనేది ఆయన ప్రకటించారు. కాబట్టి ఇది టీడీపీ అధినాయకులతో కూడా చర్చలు అనంతరం ఆయన ప్రకటించినట్లుగా అయితే ఇక్కడ భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏమని అయితే మరి బీజేపీ విషయం ఏంటి? మరి బీజేపీ కూడా సీట్ల కోసం ఆశిస్తోంది, ఆ స్థానాల కోసం ఆశిస్తోంది. మరి ముందుగానే ఒక క్లారిటీకి వచ్చేస్తే బీజేపీ పరిస్థితి ఏంటి మరి? అయితే ప్రస్తుతం సమావేశానికి సంబంధించి బీజేపీ నాయకులు ఎవరు కూడా ఇక్కడ ఈ సమీక్ష సమావేశానికి వచ్చిన దాఖలాలు అయితే లేవు. అయితే నాయకులు అయితే చెప్తున్నారు బీజేపీతో కలిసి ప్రయాణిస్తామని చెప్తున్నారు. కానీ దీనిపైన నిర్దిష్టమైన ప్రకటన అయితే ఏది అటు బీజేపీ తరపు నుంచి కానీ ఇటు జనసేన నుంచి కానీ అలాగే టీడీపీ నుంచి కానీ నిర్దిష్టమైన ప్రకటన లేకపోవడంతో క్యాడర్లో కొద్దిగా అయోమయ పరిస్థితి అయితే ఉంది. జనసేన టీడీపీ బీజేపీ పొత్తుతో ముందుకు వెళ్తుందా లేదా జనసేన టీడీపీ కలిపి పోటీలో నిలబడితే ఆయన పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఆమెని. అంటే ముందు నుంచి టీడీపీతో పొత్తుకి ముందు నుంచే బీజేపీ ఉంది కదా ఇక్కడ సురేష్. మరి జనసేన బీజేపీతో ఉంది కదా ఆల్రెడీ పొత్తు ముందు నుంచి. ఈ బీజేపీ పొత్తుకు సంబంధించే మళ్ళీ ఢిల్లీ వెళ్ళి మళ్ళీ సంప్రదింపులు జరుగుతాయని చెప్పేసి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైనా బీజేపీతో పొత్తు అది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎంపీ అభ్యర్థులపైన ప్రధానంగా బీజేపీ దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ సీట్లు కొన్ని ఈ జనసేన టీడీపీ అలాగే బీజేపీ ఉమ్మడిగా పార్లమెంటు స్థానాల పైన దృష్టి సారిస్తాయని మాత్రం స్పష్టంగా కనపడుతుంది ఆమెని. అంటే సురేష్ కేవలం అభ్యర్థులు అంటే స్థానాల్లో ఏ స్థానాల్లో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా రాజమండ్రి సిటీ అండ్ రూరల్ రాజానగరం అనపడతాయి. అంటే ఈ అభ్యర్థులకు సంబంధించి ఈ స్థానాలకి సంబంధించి అక్కడ డిస్కషన్ నడిచిందా? ఇంకే అంశాలకి సంబంధించి నడవలేదా? ప్రధానంగా సమావేశానికి అయితే ఇటు కోనసీమ జిల్లా నుంచి అలాగే కాకినాడ జిల్లా నుంచి అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి జనసేన నాయకులు అలాగే టీడీపీలో కొంతమంది నాయకులు అయితే సమావేశానికి కూడా ప్రధానంగా రాజానగరము రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ అనపర్తి నియోజకవర్గాలపైన ప్రధానమైనటువంటి చర్చ నడిచింది. ఈ చర్చలో భాగంగా రాజానగరం సీటు ముందుగానే పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే అక్కడ టీడీపీ బలంగానే ఉన్న పరిస్థితుల్లో ఆయన ప్రకటించిన తర్వాత రెండు పార్టీల మధ్యన సంప్రదింపుల అనంతరం ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా రాజానగరం నుంచి ఎవరైతే పోటీ అభ్యర్థిగా ఉన్నారో ఆయన నియోజకవర్గంలో పనిచేసుకోమని పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా చెప్తున్నారు. అదేవిధంగా సమావేశం అనంతరం రాజమండ్రి సీటు పైన గతం నుంచి కూడా బుచ్చయ్య చౌదరి
నేనే పోటీ చేస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు ఉన్న కందుల దుర్గేష్ కూడా సీటు నాదే అని ముందు నుంచి కూడా ఒకరికొకరు ప్రకటించుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీ రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థులు ఎవరు ఇక్కడ సమావేశంలో లేరు. అయితే సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్తో చర్చ ముగిసిన అనంతరం కేడర్లో ప్రధానంగా కందుల దుర్గేష్ బయటకు వచ్చి తనను ప్రకటించారు రూరల్ అభ్యర్థిగానే ఆయన ప్రకటించారు. కానీ జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మాత్రం ప్రకటన రాలేదు. ఆయన మీడియాకు దూరంగా ఉన్నారు. మీడియాతో మాట్లాడతాడు కూడా ఆయన ఆసక్తి కనపరచలేదు. అయితే బయటకు వచ్చిన తర్వాత క్యాడర్ అంతా కేరింతలు కొట్టారు. కందుల దుర్గేష్ కే సీట్ కన్ఫర్మ్ చేశారనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి పరిస్థితి ఏంటనే దానిపైన ఇప్పుడు అందరిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. రైట్ సురేష్, ఇక ఇదే అంశానికి సంబంధించి గుంటూరులో ఎలా ఉంది జనసేన అభ్యర్థుల ఎంపిక పరిస్థితి? ఫుల్ డీటెయిల్స్ అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు జనసేన నుంచి? మరి టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడింటి పొత్తుకు సంబంధించి ముందుగానే జనసేన అధినేత తన అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందా? ఎందుకంటే నిన్న విశాఖ చూసాము, ఈ రోజు రాజమండ్రి చూసాము. మరి నెక్స్ట్ గుంటూరు పరిస్థితి ఏంటి? కామిని, ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ పొత్తుకు సంబంధించి అనేక మంది ఆశావాహులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ స్థానాలు, అలానే 3 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో చూసినట్లయితే కనుక గుంటూరు 2 అంటే గుంటూరు పశ్చిమ, తెనాలి, బాపట్ల, అలానే పల్నాడు జిల్లాలో నర్సాపేట, సత్తెనపల్లి ఈ 5 స్థానాలలో జనసేన పార్టీ కొంత బలంగా ఉంది. ఆ స్థానాలకు సంబంధించినటువంటి వానిపై నాయకులతోటి గతంలోనే పలుసార్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీలు నిర్వహించడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే కనుక వీరికి సంబంధించి ఎవరికి కూడా తాత్కాలికంగా ఫైనల్ చేయకపోయినా కానీ తెనాలి నుంచి పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఒక్కరు మాత్రము పోటీకి సిద్ధమనే విధంగా కూడా సంకేతాలు వెలువడటం జరిగింది. మిగిలిన స్థానాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి అభ్యర్థులను ఎవరిని కూడా ఎటువంటి ఫైనల్ చేసినటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉండడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కనుక బీజేపీ కూడా గుంటూరు పశ్చిమ, అలానే పల్నాడు జిల్లాలో నర్సాపేట ఈ 2 స్థానాలు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ 2 కూడా జనసేన పోటీ పడుతున్న నేపథ్యంలో అసలు 3 పార్టీల పొత్తుకు సంబంధించి ఆ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్ని స్థానాలు జనసేన కేటాయిస్తారు, ఎన్ని స్థానాలు బీజేపీ కేటాయిస్తారు అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే చాలా బలంగా ఉన్నటువంటి గుంటూరు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో తప్పనిసరిగా 3 స్థానాలు అంటే ఉమ్మడి గుంటూరులో తెనాలితో పాటు గుంటూరు పశ్చిమతో పాటు సత్తెనపల్లి ఈ 3 స్థానాలు కూడా ఇవ్వాలి అని కూడా జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక నాదెండ్ల మనోహర్, అలానే గోనబోను శ్రీనివాస్ యాదవ్, నేరెల సురేష్, బర్రా అప్పారావు ఇట్లా చూసుకుంటే ప్రముఖులంతా కూడా గతంలోనే పవన్ కళ్యాణ్ తో 2-3 సార్లు 1-to-1 భేటీలు కావటము, వానితో పాటు ప్రత్యేకంగా చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టి మొన్న చూసుకున్నట్లయితే కనుక నిన్న విశాఖపట్నం, ఈ రోజు రాజమండ్రి ఈ 2 జిల్లాలు రిజ్యూలు అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించినటువంటి దశా నిర్దేశం చేస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఈ నెలాఖరికి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ వారితో కూడా నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారనేటువంటి సమాచారం ఉండడం జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడు తెనాలి ఆల్మోస్ట్ ఆల్ దర్దాపుగా నాదెండ్ల మనోహర్ ప్రచారంలో దూసుకెళ్తూ కూడా జనసేన అభ్యర్థిగా ఉమ్మడి జనసేన అంటే తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. మిగిలిన స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇటు బాపట్లతో పాటు గుంటూరు పశ్చిమతో పాటు సత్తెనపల్లి ఇవి ఏవైతే అభ్యర్థానికి అదేవిధంగా ప్రముఖ లీడర్లంతా కూడా పరిచయాలతోటి వారి వ్యూహాలు కూడా చేసుకున్న నేపథ్యంలో అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు ఏంటి అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే బీజేపీతో పొత్తు అనేసరికి తప్పనిసరిగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరులో పశ్చిమ నియోజకవర్గం అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక నర్సాపేట ఈ 2 నియోజకవర్గాలు కూడా బలంగా బీజేపీ పార్టీ కోరుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో
జనసేనకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారు, ఎవరెవరు ఉంటారనేది రానున్న 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ స్పష్టం చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గనక తాజాగా చూసుకుంటే తెనాలి నుంచి ఒక నాదెండ్ల మనోహర్ మాత్రమే అధికారికంగా అయినా కానీ లేదా అనధికారికంగా అయినా కానీ డిసైడ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. మిగిలిన స్థానాలకు సంబంధించి ఒక్కొక్క ప్లేస్ లో 2-3 అభ్యర్థులు పోటీ పడుతున్నా వారిలో ఎవరికి అవకాశం కల్పిస్తారు, అసలు ఎన్ని స్థానాలు ఇస్తారు ఏంటి అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ నెలాఖరుకు తప్పనిసరిగా ఫిబ్రవరి నెలాఖరుకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు కూడా క్లారిటీ ఇస్తానన్నట్టు కూడా సమాచారం ఉండడం జరిగింది. ఇక పార్లమెంటు స్థానాల్లో చూసినట్లయితే గనక గుంటూరు, నర్సాపేట, బాపట్ల ఈ 3 ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండడం జరిగింది. దీనిలో తెలుగుదేశం పార్టీయే బలంగా ఉండడం జరిగింది. అలానే బీజేపీ పార్టీ కూడా నర్సాపేట పార్లమెంట్ స్థానాన్ని కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు నర్సాపేట పార్లమెంట్ స్థానం బీజేపీ కేటాయిస్తారా లేదనేది కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే గనక ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల కలయికతోటి ఎక్కువ స్థానాలు విజయం సాధించే అవకాశాలు అయితే గనక మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేసే విధంగా రానున్న రోజుల్లో సీట్ల ఎంపిక అవుతుందంటూ కూడా జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే త్వరగా అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే గనక విశాఖపట్నం, రాజమండ్రి సమావేశాలు పూర్తి చేసుకున్నారు. రేపు భీమవరం సమావేశాలు ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఉమ్మడి గుంటూరు నేతలతో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం ఉంటుంది కాబట్టి ఆ సమావేశంలో తప్పనిసరిగా నేతలకు ఒక క్లారిటీ ఇస్తారంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనుక ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. వరుస జిల్లా టూర్లతో అభ్యర్థుల కసరత్తులో నిమగ్నమయ్యారు. టీడీపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశారు. నిన్న విశాఖ జిల్లా జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశానంతరం పార్టీ అభ్యర్థుల పేర్లు బయటకొచ్చాయి. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల నేతలతో పవన్ భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. ఇప్పటికే ఆశావహులు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ రాకతో పార్టీ ఆఫీస్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. రాజమండ్రిలో సమావేశం తర్వాత కూడా అభ్యర్థుల పేర్లు కొన్నైతే బయటకొస్తున్నాయి. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది. కాపు సామాజిక వర్గ ఓట్లు అధికంగా కావడంతో ఆ ఓట్లన్నీ కూటమికి దక్కేలా పవన్ వ్యూహరచన చేస్తున్నారు. అది జనసేన నిన్న విశాఖలో చూసాం, ఈరోజు రాజమండ్రి, రేపు భీమవరంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఏ స్థానాలు ఎవరికి ఇవ్వాలి అంటే జనసేన ఏ సీట్లలో పోటీ చేస్తోంది, అభ్యర్థులు ఎవరిని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ చర్చించినట్టుగా తెలుస్తోంది. చూడాలి మున్ముందు ఏ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందో ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టేట్ ఇంటూ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.